गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। ఈరోజు మన క్లాస్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి భాగంలోకి మనం ప్రవేశిస్తున్నామండి. ఇవాళ మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ అనేది పొజిషనల్ స్టేటస్. ఈ పొజిషనల్ స్టేటస్ అనేది కస్పర్లింగ్ సిస్టమ్కి ఒక హైలైట్ అన్నమాట. అది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. స్క్రీన్ కనబడుతుందండి? షేర్ అయిందండి? ఇంకా రాలేదండి. ఇప్పుడు వచ్చిందండి. చూడండి, అందరికి కనబడుతుంది కదండి స్క్రీన్? ఉంది సార్. సో మనం సో పొజిషనల్ సార్ నాకు స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఒకసారి మీ నెట్ సెట్ చేయండి, వాయిస్ మ్యూట్లోకి వచ్చేయండి, మరొకసారి మీ నెట్ చెక్ చేసుకోండి. సో అందరికి కనబడుతుంది అంటున్నారు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పొజిషనల్ స్టేటస్ ఇది కస్పర్లింగ్ సిస్టంలోనే హైలైట్ టాపిక్ ఇది. So this is every planet gives two types of results. They are, one is positional status and second one is stellar status. So what is positional status? Positional status అంటే మనకి ఎన్ని రకాలుగా పొజిషనల్ స్టేటస్ వస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ టు గెట్, ఇవాళ మన లెసన్ ఓన్లీ వీ కన్ఫైన్డ్ విత్ ఓన్లీ పొజిషనల్ స్టేటస్. ఇది మీరు ఎంత సౌకర్యంగా దీన్ని మీరు ఆపరేట్ చేయగలిగితే మీరు ప్రిడిక్షన్ అంత బాగుంటుంది, ఈజీనెస్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ వన్. టుడేస్ క్లాస్ ఈజ్ వెరీ క్రూషియల్ క్లాస్. సో టు గెట్ పొజిషనల్ స్టేటస్ ఆఫ్ ఎ ప్లానెట్ దేర్ ఆర్ 4 types. ఫస్ట్ కండిషన్ చూడండి, ఇది మీరు నోట్స్ రాసుకోవాలండి. వెన్ దేర్ ఈజ్ నో ప్లానెట్ ఇన్ ఇట్స్ ఓన్ ఇన్ స్టార్, అంటే తెలుగులో చెప్తే ఏ గ్రహం అయితే నక్షత్రాల్లో ఎవరూ లేరో ఆ గ్రహానికి పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టు. నేను ఒక చార్ట్తో ఎగ్జాంపుల్ మీకు ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ చార్ట్ 1, ఇక్కడ ఒక చార్ట్ 1 అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలా ఉంది ఒక ప్లానెటరీ పొజిషన్. ఇందులో చూడండి, ఇందులో స్కాన్ ది సెకండ్ ఇస్ స్టార్ లార్డ్, ఫస్ట్ వన్ ఈజ్ రాశి లార్డ్. ఇది ముందుగా మన ప్లానెట్, ఇది ఏ సైన్లో ఉంది, ఏ డిగ్రీ, ఏ మినిట్, ఏ సెకండ్లో ఉంది. ఆర్ఎల్ మీన్స్ రాశి లార్డ్, STL means star lord, SL means sub lord, SSL means sub lord. ఇప్పుడు మనం చూద్దామండి, సన్ క్యాన్సర్లో 11 degrees 48 minutesలో ఉంది. క్యాన్సర్ అనేది రాశి లార్డ్ మూన్ అవుతుంది. ఈ 11:48 అనేది శాటర్న్ స్టార్లో పడింది, మూన్ సబ్లో ఉంది, మెర్క్యూరీ సబ్లో ఉంది. సో సన్ తాలూకా స్క్రిప్ట్ అన్నమాట, ఇది స్క్రిప్ట్ అంటాం దీన్ని, సన్ స్క్రిప్ట్. Moon, Saturn, Moon, Mercury. These are ruling planets of Sun. In the same way, Moon. When Moon is posited in Pisces, that is 3 degrees 16 minutes lo unnappudu, so Jupiter become the Rasi Lord, Saturn become the Star Lord, Saturn become the Sub Lord, and Mercury become the Sub Lord. ఇది ఎలా వచ్చింది అనేది మీకు గత క్లాస్లో చెప్పేశాను. ఇది ఎలా వచ్చింది, ఈ డిగ్రీస్ అనేది ఎలా చార్ట్గా మనం చూస్తామని. ఇది కంప్యూటర్ మనకి ఈ సాఫ్ట్వేర్లో ఫైండ్ అవుట్ చేస్తాం ఈ విధంగా. అలాగే మార్స్ స్క్రిప్ట్ ఎలా ఉంది, మూన్, శాటర్న్, జూపిటర్ అండ్ వీనస్. మెర్క్యూరీ స్క్రిప్ట్ మూన్, మెర్క్యూరీ, వీనస్ అండ్ జూపిటర్. జూపిటర్ స్క్రిప్ట్ మూన్, శాటర్న్ అండ్ జూపిటర్. వీనస్ స్క్రిప్ట్ సన్, వీనస్, కేతు అండ్ మూన్. శాటర్న్ స్క్రిప్ట్ మెర్క్యూరీ, మార్స్, మెర్క్యూరీ, వీనస్. రాహు వీనస్, మూన్, సన్, కేతు, మార్స్, మెర్క్యూరీ, మూన్, శాటర్న్. ఇలా ఉన్నటువంటి ఈ ప్లానటరీ పొజిషన్లో
ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ప్లానెట్స్లో దేనికి పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్పడాని కోసం మనం తీసుకుంటాం ఏంటంటే వెన్ దేర్ ఈజ్ నో ప్లానెట్ ఇన్ ఇట్ స్టార్. ఏ స్టార్లో ఏ ప్లానెట్ లేదో ఆ ప్లానెట్ పొజిషనల్ స్టేటస్ వచ్చేసినట్టే. ఇప్పుడు మీరు ఇది జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, స్కాన్ ద సెకండ్ కాలం, దట్ ఈస్ స్టార్ లార్డ్ కాలం. ఇక్కడ చూడండి సన్ ఉంది. సన్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు గమనించండి. సన్ స్టార్లో ఎవరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? సన్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? సో సన్ స్టార్లో కాదండి, సన్ స్టార్లో ఏ ప్లానెట్ అయినా ఉందా? Just looking at the chart, we can say there is no planet in sun star. So hence sun has positional status అని చెప్తామండి. అంటే సన్ స్టార్లో ఎవరు లేకపోతే సన్కి పొజిషనల్ స్టేటస్ వచ్చేసినట్టే. ఈ పొజిషనల్ స్టేటస్ వస్తే ఏమవుతుంది అది మీకు తర్వాత చెప్తాను. ముందు పొజిషనల్ స్టేటస్ ఉందా లేదా మన ఐడెంటిఫికేషన్ చేయడం అనేది రావాలి. సెకండ్ చూడండి, మూన్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? చూడండి, కాబట్టి మూన్ స్టార్లో ఉన్నాడు. కాబట్టి మూన్ స్టార్లో రాహు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం రాహుని కన్సిడర్ చేయము. మూన్కి పొజిషనల్ స్టేటస్ లేదు. నెక్స్ట్ మార్స్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? చూడండి, ఇందులో సాటర్న్. కాబట్టి పొజిషనల్ స్టేటస్ లేదు. నెక్స్ట్ చూడండి, జూపిటర్. మెర్క్యూరీ, మార్స్ అయిపోయింది. మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ స్టార్లో ఎవరైనా ఉన్నారా? మెర్క్యూరీ ఉన్నారు. మెర్క్యూరీ అండ్ కేతు ఉన్నారు. కాబట్టి ఈ కండిషన్ ప్రకారము మనకు మొదటి రూల్ ఏం చెప్పింది? వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్ ఇన్ స్టార్ దెన్ ద ప్లానెట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ పొజిషనల్ స్టేటస్ అనేది మొదటి రూల్. అది మొదటి రూల్నే ఇక్కడ మనం అప్లై చేస్తున్నాము. సన్ స్టార్లో ఎవరూ లేకపోవడం వల్ల సన్కి వచ్చింది పొజిషనల్ స్టేటస్. వేరేజ్ మూన్, మార్స్, మెర్క్యూరీకి ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి పొజిషనల్ స్టేటస్ రాలేదు మొదటి కండిషన్ బట్టి. తర్వాత మనం వచ్చేది జూపిటర్. జూపిటర్ స్టార్లో ఎవరైనా ఉన్నారా? చూడండి, ఓన్లీ స్టార్ లెవెలే తీసుకోండి. కాబట్టి జూపిటర్, ఇక్కడ సన్ అండ్ జూపిటర్, సన్కి జూపిటర్కి పొజిషనల్ స్టేటస్ వచ్చాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాహు అండ్ కేతు. చూడండి, రాహు కేతు స్టార్స్లో ఎవరైనా ఉన్నారా? ఇలా చూడండి, ఇలా స్కాన్ చేయండి సెకండ్ కాలంని. లేరు. కాబట్టి లేరు కాబట్టి రాహు అండ్ కేతు మనకి పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టు. కాబట్టి ఈ చార్ట్ ప్రకారం మనం చూసినట్లయితే మొదటి కండిషన్, మొదటి రూల్, పొజిషనల్ స్టేటస్ అనే రూల్ మొదటిది వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్ ఇన్ స్టార్ ప్రకారము సన్, జూపిటర్, రాహు అండ్ కేతు హ్యావ్ గాట్ పిఎస్ అనేది మన మొదటి రూల్. ఇది మీరు చాలా కాషియస్గా వినకపోతే ఈ క్లాస్ అయిన వెంటనే మీకు హోంవర్క్ ఇస్తాను. హోంవర్క్ ఇచ్చినటువంటి 24 hours టైం ఇస్తాము. 24 hours మేము గ్రూప్ ఓపెన్ చేయబడుతుందండి. గ్రూప్లో మీ ఆన్సర్స్ ఎవ్రీ పర్సన్ ఆన్సర్ చేయాల్సిందే. చేయకపోతే దాన్ని మనం యాబ్సెన్స్ కింద కన్సిడర్ చేస్తాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా క్లాస్ వినాలి. దీని వెంటనే హోంవర్క్ ఉంటుంది. సో మొదటి కండిషన్ అమ్మ, వీనస్ ఇక్కడ నేను మొదటి కండిషన్ చెప్పాను. వెన్ దేర్ ఈజ్ నో ప్లానెట్స్ ఇన్ స్టార్. వీనస్ స్టార్లో వీనస్ ఉంది కదా, ఈ కండిషన్ ప్రకారము పొజిషనల్ స్టేటస్ గురించి నేను చెప్పలేదు సార్. మరి మూన్ లేదు కదా. మూన్, రాహు ఉంది చూడండి. మూన్ స్టార్లో రాహు ఉన్నాడు కదా. సాటర్న్ ఉన్నాడు కాదమ్మా. ప్లానెట్ మూన్ లో స్టార్ లార్డ్ లో సాటర్న్ ఉన్నాడు కదా సార్. కాదండి, నేను చెప్పింది మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కింద ఆన్సర్ ఉందో చూడండి. నేను ఏది చెప్తున్నాను ఇక్కడ ఆన్సర్ ఇక్కడ కనపడతా ఉంది. సన్ స్టార్లో సన్ ఉందా? చూడండి, లేదుగా. కాబట్టి సన్కి పొజిషనల్ స్టేటస్ ఉంది. సన్ నెక్స్ట్ చూడండి, మూన్ ఉందా? మూన్ ఉంది కదండి, రాహు స్టార్లో ఉన్నాడుగా. కాబట్టి మూన్కి పొజిషనల్ స్టేటస్ లేదు. మూన్ ఎక్కడ? సెకండ్ స్టార్ లార్డ్ లో ఉంది కదా సార్. సబ్ లార్డ్ లో ఉంది మూన్. కాదమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. రాహు ప్లానెట్ మూన్ స్టార్ లో ఉన్నది. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ కదండి. ఇక్కడ మీరు స్టార్లోనే చూడండి. ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి ప్లానెట్స్ రైట్లో ఉన్న స్టార్లోనే మాత్రమే చూడండి.
సన్ ఇక్కడ కనబడుతుందా? లేదు కాబట్టి పొజిషనల్ స్టేటస్ ఉంది సన్కి. మూన్ కనబడుతుంది ఇక్కడ, చూడండి మూన్ ఇక్కడ కనపడింది కాబట్టి పొజిషనల్ స్టేటస్ లేదు. మార్స్ చూడండి, ఇక్కడ మార్స్ కనబడట్లా, ఇక్కడ చూడండి మార్స్ ఉందండి, ఇగో మార్స్ ఇక్కడ కనబడింది. కాదు ఆగండి, అంటే ఆ కాలమ్ లో ఎక్కడైనా ఉందా లేదా చూడాలి. అంతేనండి. నేను చాలా ఈజీగా చెప్తున్నాను మీకు. లెఫ్ట్ లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ లెవెల్ కాలంలో స్కాన్ చేయండి. ఇక్కడ ఉంటే ఈ స్టార్ లెవెల్ కాలమ్స్ మొత్తం లో మీరు స్కాన్ చేయండి. సన్ మాత్రం లేదు ఇక్కడ కాబట్టి సన్ పొజిషనల్ స్టేటస్ ఉంది. మూన్ ఉంది, మూన్ పొజిషనల్ స్టేటస్ లేదు. మార్స్ ఉంది, పొజిషనల్ స్టేటస్ లేదు. రాహు లేడు, రాహు పొజిషనల్ స్టేటస్ ఉంది, రాహు పొజిషనల్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ చూడండి మెర్క్యూరీ ఇక్కడ ఉంది కాబట్టి పొజిషనల్ స్టేటస్ మెర్క్యూరీ రాలా. నెక్స్ట్ జూపిటర్, ఇదే సీరియల్లో వెళ్ళండి. జూపిటర్లో చూడండి, జూపిటర్ లేదు కాబట్టి జూపిటర్ పొజిషనల్ స్టేటస్ ఉంది. వీనస్, నెక్స్ట్ వీనస్ తీసుకోండి, వీనస్కి పొజిషనల్ స్టేటస్ లేదు. నెక్స్ట్ సాటర్న్ పొజిషనల్ స్టేటస్ ఉంది. రాహు పొజిషనల్ స్టేటస్, ఇక్కడ రాహు రాలేదు కాబట్టి పొజిషనల్ స్టేటస్ ఉంది, రాహు పొజిషనల్ స్టేటస్ ఉంది. కేతు ఇక్కడ కనపడలేదు కాబట్టి పొజిషనల్ స్టేటస్ ఉంది. ఇది మీరు క్యాచ్ చేయాలి. నేను ఇప్పుడు కండిషన్ ఏం చెప్పాను, కండిషన్ చూడండి. నేను చెప్పిన కండిషన్ ఒకటమ్మా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు అక్కడ దాకా వెళ్ళిపోయారు. మెర్క్యూరీ ఉంది కాబట్టి పొజిషనల్ స్టేటస్ నేను చెప్పలేదండి. మీరు ప్రీవియస్ నాలెడ్జ్ దీనిలో ఓవర్లాప్ చేయకండి, క్లాస్కి కన్ఫైన్ అవ్వండి. నేను మొదటి కండిషన్ ఏది చెప్పారో ఆ కండిషన్ అక్కడ చూపిస్తున్నాను. మీరు గతంలో దీని మీద అవగాహన ఉంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు, అవ్వకండి. ఇదే సీరియల్లో వెళ్ళండి. మీకు ఎప్పుడైతే బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉందో మీకు అంటే కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ కండిషన్ చూడండి, మొదటి 4 కండిషన్ రూపంలో పొజిషనల్ స్టేటస్ వస్తుంది ఒక ప్లానెట్కి. అందులో మొదటి కండిషన్ మాత్రం ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు రెండో కండిషన్ చూడండి. రెండో కండిషన్, వెన్ ఎ ప్లానెట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్. ఇప్పుడు మీరు చెప్పింది ఓన్ స్టార్లో ఉన్నప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ వస్తుంది అని చెప్పేది రెండో కండిషన్. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇందాక నేను చూపించిన చార్టే. ఇందులో వెనక ఉన్నటువంటి ప్లానెట్స్ చూడండి, లెఫ్ట్లో ఉన్నటువంటి ప్లానెట్స్ని, ఈ స్టార్లో ఉన్న ప్లానెట్స్ని చూడండి జాగ్రత్తగా. ఇందులో ఏవైనా ఓన్ స్టార్లో ఉన్నాయా? ఉంటే పొజిషనల్ స్టేటస్ ఉంది. రెండో కండిషన్ బేసిస్, ఆన్ ది బేసిస్ ఆఫ్ సెకండ్ కండిషన్. చూడండి సన్ స్టార్, ఉండండి అమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం మీరు తొందరగా వెళ్ళకండి, ఒక సీరియల్గా వెళ్దాం. సన్ తీసుకోండి, సన్ స్టార్లో సన్ ఉండాలి, ఉంటేనే పొజిషనల్ స్టేటస్. మూన్ స్టార్లో మూన్ ఉంటే పొజిషనల్ స్టేటస్. మార్స్ స్టార్లో మార్స్ ఉంటేనే పొజిషనల్ స్టేటస్. మెర్క్యూరీ స్టార్లో మెర్క్యూరీ ఉంది కాబట్టి ఇక్కడ మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ అనేది వచ్చింది. జూపిటర్ స్టార్లో జూపిటర్ ఉంటేనే పొజిషనల్ స్టేటస్. వీనస్ స్టార్లో వీనస్ ఉంటేనే పొజిషనల్ స్టేటస్. ఉందా అండి? ఉంది కాబట్టి వీనస్ పొజిషనల్ స్టేటస్ వచ్చింది. సాటర్న్ స్టార్లో సాటర్న్ ఉండాలి, ఉంటేనే పొజిషనల్ స్టేటస్. రాహు స్టార్లో రాహు ఉంటేనే పొజిషనల్ స్టేటస్. కేతు స్టార్లో కేతు ఉంటేనే పొజిషనల్ స్టేటస్. కాబట్టి ఇందాక మనం మొదటి కండిషన్లో ఏం చెప్పుకున్నాం, వెన్ దేర్ ఇస్ నో ప్లానెట్స్ ఇన్ స్టార్ అన్నప్పుడు పొజిషనల్ స్టేటస్ వచ్చింది. రెండో కండిషన్ ఏం చెప్పాము, ఓన్ స్టార్లో ఉన్నప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ వస్తుంది అని చెప్తుంది ఈ చార్ట్. అంటే రెండో రూల్. మూడో రూల్ చూడండి. So I have a doubt, sir. Okay. So if a planet is in own star, it gets positional status. Yes. Provided there is no other planet is in the same star or the star of the same lord. We have to confine for the rule only. Just you have to apply the rule only. We need not go it further. Okay. No, sir. Suppose here Mercury is in Mercury star. Suppose, huh? Yes. It is there in the table. And suppose Sun is also in Mercury star. Then also Mercury will get positional status or not? Just you don't apply your previous knowledge. Here just confine to the second rule only. According to the first rule, when there is no planet, the planet gets positional status. On the basis of second rule, when a planet is in its own star, it will get positional status. We will go further into third rule. Then you can clear your doubt. Just please wait until third rule. సో ఇక్కడ మనకి ఓన్ స్టార్లో ఉండడం వల్ల 2 ప్లానెట్స్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది, మెర్క్యూరీ అండ్ వీనస్. సో జస్ట్ విల్ గో టు థర్డ్ రూల్. వెన్ దేర్ ఈజ్ ఎ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ స్టార్ లాట్స్. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏం చెప్తుందంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఉండాలి. అంటే
ఇక్కడ సన్ ఉంది, సన్ స్టార్లో శాటర్న్ ఉంటే శాటర్న్ స్టార్లో సన్ ఉండాలి, ఉంటే మనకి పొజిషనల్ స్టేటస్ ఉన్నట్టు. సో దీని అర్థం ఏంటంటే వెన్ దేర్ ఈజ్ ఎ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ స్టార్ లాట్స్ మీన్స్ ఏ ప్లానెట్, ఎనీ ప్లానెట్ కెన్ ఎనీ స్టార్. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్ హ్యాస్ టు బి అప్లైడ్ హియర్. ఇక్కడ చూడండి సన్ శాటర్న్, ఇక్కడ శాటర్న్ సన్తో కనెక్షన్ లేదు కాబట్టి సన్కి శాటర్న్కి పొజిషనల్ స్టేటస్ థర్డ్ రూల్ ప్రాప్తికి రాలేదు. థర్డ్ రూల్ వరకే మీరు కన్ఫైన్ అవ్వండి. మూన్ శాటర్న్ స్టార్లో ఉంది, శాటర్న్ మూన్ స్టార్లో ఉంటేనే ఇక్కడ మూన్కి పొజిషనల్ స్టేటస్ వస్తుంది కాబట్టి అలా కూడా రాలా. మార్స్ చూడండి, మార్స్ శాటర్న్ స్టార్లో ఉంది, శాటర్న్ మార్స్ స్టార్లో ఉంది. సో బోత్ మార్స్ అండ్ శాటర్న్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్. హియర్ టూ ప్లానెట్స్ గెట్ పొజిషనల్ స్టేటస్. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ది థర్డ్ రూల్. సో నెక్స్ట్ వీ విల్ గో టు మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఆన్ హిస్ ఓన్ స్టార్. మెర్క్యూరీ ఓన్ స్టార్ ఉంది కాబట్టి పొజిషనల్ స్టార్ ఆల్రెడీ బికమ్ పొజిషనల్ స్టార్ అకార్డింగ్ టు ది సెకండ్ రూల్. ఇక్కడ జూపిటర్ చూడండి, జూపిటర్ ఇన్ ద శాటర్న్ స్టార్. శాటర్న్ జూపిటర్ స్టార్తో లింక్ ఉంటేనే మనకి జూపిటర్ అండ్ శాటర్న్ బోత్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్ అని చెప్తాం. బట్ హియర్ ద కండిషన్ ఈజ్ నాట్ దేర్. సో వీనస్, నెక్స్ట్ వీనస్ చూడండి. సో వీనస్ ఈజ్ ఇన్ ఓన్ స్టార్. సో థర్డ్ రూల్ ప్రాప్తికి ఇది కాదు పొజిషనల్ స్టేటస్. శాటర్న్ ఇన్ ద మార్స్ స్టార్, మార్స్ ఇన్ శాటర్న్ స్టార్ ఆల్రెడీ మనం అప్లై చేసేసాం. నెక్స్ట్ రాహు ఇన్ ద మూన్ స్టార్, మూన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ రాహు. Ketu is Mercury, when Mercury has no connection with Ketu. So according to this table, when we apply third rule, there are two planets that get positional status. One is Mars and second one is Saturn. So far we have discussed three rules. The fourth rule, fourth has two sub rules. One is 4a and second one is 4b. మీరు చాలా జాగ్రత్తగా ఇది అప్లై చేయండి. When a planet in the star of Rahu and Ketu and the planet itself represents Rahu and Ketu. ఇది థర్డ్ రూల్. మనం ఈ కస్పలెంటింగ్ సిస్టంలో రాహు కేతుని మనం విల్ కన్సిడర్ రాహు కేతు యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్. జస్ట్ లుక్ ఎట్ దిస్ టేబుల్. రాహు ఈజ్ ఇన్ ద సైన్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ స్టార్ ఆఫ్ మార్స్. సో రాహు విల్ యాక్ట్ యాజ్ 3. వన్ ఈజ్ రాహు యాజ్ రాహు, రాహు యాజ్ మెర్క్యూరీ, రాహు యాజ్ మార్స్. అంటే రాహు యాజ్ వెల్ యాజ్. సో రాహుని ఎలా మనం కన్సిడర్ చేస్తామంటే రాహుగా కన్సిడర్ చేస్తాము, రాహుని మెర్క్యూరీగా కన్సిడర్ చేస్తాము, రాహుని మార్స్గా కన్సిడర్ చేస్తాము. అంటే రాహు కేతువులు వచ్చేటప్పుడు 3 టైప్స్ బాగా మనం కన్సిడర్ చేస్తాము. వీ విల్ కన్సిడర్ దెమ్ విత్ 3. రాహుగా తీసుకుంటాము, రాహు ఏ సైన్లో ఉన్నాడో ఆ సైన్ లార్డ్గా తీసుకుంటాము, రాహు ఏ స్టార్లో ఉన్నాడో స్టార్ లార్డ్గా తీసుకుంటాము. వేరే ఇన్ ద సేమ్ వే కేతు కూడా, కేతు జూపిటర్ సైన్లో ఉండడం వల్ల కేతు యాజ్ వెల్ యాజ్ జూపిటర్గా చెప్తాము, కేతు యాజ్ కేతుగా ముందు చెప్తాము, తర్వాత కేతు జూపిటర్గా చెప్తాము, తర్వాత కేతుని మెర్క్యూరీగా చెప్తాము. ఇది ఇన్ డీటెయిల్గా మనం ఒక వేరే చాప్టర్లో రాహు కేతు గురించి చెప్తాను. ఇప్పుడైతే మీరు ఇక్కడికి మాత్రమే కన్ఫైన్ అవ్వండి. ఇక్కడ ఫోర్త్ ఏ కండిషన్ ఏం చెప్తుంది? వెన్ ఎ ప్లానెట్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్ రూల్ అండ్ అనదర్ వన్ ఈజ్. ఇక్కడ ఇన్ చార్ట్ నెంబర్ 9 చూడండి, చార్ట్ నెంబర్ 9 ఇక్కడ ఈ చార్ట్లో చూడండి. మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్. జస్ట్ లుక్ ఎట్ ద టేబుల్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ రాహు స్టార్. అయితే రాహుని మనం ఏం చెప్పాము? 3 రాహుని రాహుగా చెప్పాము, రాహుని మెర్క్యూరీగా చెప్తాము, రాహుని మార్స్గా చెప్తాము. సో మెర్క్యూరీ ఇక్కడ రాహు ప్లేస్లో మనం రాహు బై మెర్క్యూరీ బై మార్స్ అని మనం రాసుకుంటే మెర్క్యూరీని రాహుగా కన్సిడర్ చేయొచ్చు, మెర్క్యూరీని మెర్క్యూరీగా కన్సిడర్ చేయొచ్చు, మెర్క్యూరీని మార్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు రాహు కేతు వచ్చినప్పుడు మాత్రం రాహు కేతు ప్లేస్లో 3ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏ 3ని సబ్స్టిట్యూట్ చేస్తాము? రాహుగా తీసుకుంటాము, రాహు ఉన్న సైన్ లార్డ్ని తీసుకుంటాము, రాహు ఉన్న స్టార్ లార్డ్ని తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, మెర్క్యూరీ రాహుగా ఉండేటప్పుడు రాహు బై మెర్క్యూరీ అంటే మెర్క్యూరీగా ఉండడం వల్ల ఓన్ స్టార్ వల్ల పొజిషనల్ స్టేటస్ అంటే మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగా మనకి థర్డ్ రూల్ చెప్పింది కదా, మనకి ఓన్ స్టార్లో ఉండడం వల్ల సెకండ్ రూల్. అందుకని ఆ సెకండ్ రూల్ ప్రాప్తికి మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టుగానే కన్సిడర్ చేస్తాం. చూడండి, ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్. ఇన్ దిస్ కేస్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ మెర్క్యూరీ స్టార్. హియర్ ప్లానెట్స్ ఇన్ ఓన్ స్టార్ రూల్ ఈజ్ అప్లికబుల్. చూడండి, అప్లికబుల్, ఇది అప్లై అవుతుంది. సో దస్ మెర్క్యూరీ హ్యాస్ గాట్ పొజిషనల్ స్టేటస్. ఆ రకంగా మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. అర్థమైందండి? మరొకసారి చెప్పాలా?
మెర్క్యూరీ మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి తెలియజేస్తాను. ఓకే, మనం మార్క్స్ ఎక్కడ దొరకలేదు. చెప్తాను. రాహుకేతువులు ఎక్కడ వచ్చినా మనం మూడిటిగా కన్సిడర్ చేయాలి. అక్కడ మూడిటిగా యాక్ట్ చేస్తాడు ఆ రాహు విల్ యాక్ట్ యాజ్ 3 planets. One is రాహు యాజ్ రాహు. సెకండ్ వన్ రాహు యాజ్ కనబడుతుందండి, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఇక్కడ మెర్క్యూరీ ఇస్ ఇన్ ద రాహు స్టార్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్స్టెడ్ ఆఫ్ రాహు విల్ యాక్ట్ యాజ్ 3 planets. One is రాహు యాజ్ రాహు. సెకండ్ రాహు in which house he has. So Rahu is in Mercury house. So ikkada Rahu will act as Mercury. So then Rahu in the star of Mars. So here Rahu in third stage Rahu will act as Mars. Ikkada Rahu Ketuvulu vachinappudu instead of Rahu and Ketu. Sir మార్స్ ade ఎక్కడ నుంచి వచ్చింది? Rahu Mars star lo unnadandi. Rahu Ketuvulu vachinappudu రాహుకేతువులు వచ్చినప్పుడు రాహు ఉన్న సైన్ లార్డు, రాహు ఉన్న స్టార్ లార్డ్ను కూడా అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. రాహుకేతువులు వచ్చినప్పుడు వెన్ వీ కన్సిడర్ రాహు అండ్ కేతు, ఇన్స్టెడ్ ఆఫ్ రాహు అండ్ కేతు దే విల్ యాక్ట్ యాజ్ 3 planets. One is రాహు యాజ్ రాహు ఆర్ కేతు యాజ్ కేతు. సెకండ్ వన్ ఈజ్ రాహు ఇన్ విచ్ సైన్ హీ హ్యాస్. నెక్స్ట్ ఈజ్ రాహు ఇన్ విచ్ స్టార్ హ్యాస్. సో కేతు ఏ సైన్లో ఉన్నాడో సైన్ లార్డ్ అండ్ రాహు ఇన్ విచ్ స్టార్. కాబట్టి అక్కడ మనం మూడిటిగా కన్సిడర్ చేయాలి. సో మెర్క్యూరీ ఈ రాహు ప్లేస్కి వచ్చినప్పటికీ రాహు మూడిటిగా యాక్ట్ చేశాడు. రాహుగా పనిచేస్తాడు, రాహు మెర్క్యూరీగా పనిచేస్తాడు, రాహు మార్స్గా పనిచేస్తాడు. మార్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాహు ఏ స్టార్లో ఉన్నాడో ఆ స్టార్ని కన్సిడర్ చేస్తాం. కేతును కూడా అదే విధంగా కన్సిడర్ చేస్తాం. ఇది ఎక్కడైనా కేతును మనం కన్సిడర్ చేయాల్సి వచ్చినప్పుడు కేతు బదులుగా కేతుగా యాక్ట్ చేస్తాడు. కేతు విల్ యాక్ట్ యాజ్ జూపిటర్, కేతు విల్ యాక్ట్ యాజ్ మెర్క్యూరీ. అర్థమైందండి? ఓకే సార్. ఇక్కడ సన్ కూడా రాహు స్టార్ లార్డ్ లో ఉన్నాడు కదా, సో అక్కడ సన్ కూడా యాక్ట్స్ యాజ్ రాహు అండ్ మెర్క్యూరీ అవుతుందా? మార్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందండి, ఓన్ స్టార్ రూల్ వస్తుంది అక్కడ. చెప్పండి, ఇక్కడ మెర్క్యూరీ రాహుని లేదు కాబట్టి మనం కన్సిడర్ చేయలేదండి. ఎక్కడెక్కడ రాహు వచ్చాడో రాహుని 3గానే కన్సిడర్ చేయాలి. ఈ రూల్ అప్లై చేసుకున్నామండి. ఇక్కడ 4th అనేది 2 రూల్స్ మార్చుకున్నాం. ఎక్కడెక్కడ రాహు వచ్చాడు చూడండి, రాహు సన్ స్టార్లో ఉన్నాడు, సన్ రాహు స్టార్లో ఉన్నాడు, మూన్ కూడా రాహు స్టార్లో ఉన్నాడు. అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు రాహు బదులుగా. కానీ అక్కడ రూల్ మనకి ఇక్కడ అప్లికబుల్ కాదు, ఓన్ స్టార్ రూల్ అప్లికబుల్ కాదు, అందుకు మనం అక్కడ అప్లై చేయలేదు. ఓన్ స్టార్ లో ఉండాలి. మరి చార్ట్ నంబర్ 1 లో వీనస్ ఓన్ స్టార్ లో ఉన్నాడు కదా, అప్పుడు అది తీసుకుంటే రాహు యాక్ట్ యాజ్ వీనస్ అండ్ ఇది అని అలా చెప్పాలంటే చార్ట్ 1 లో వీనస్ ఈజ్ ఓన్ స్టార్, రాహు ఈజ్ ఇన్ వీనస్ రాశిలో ఉంటే రాశిలో ఉంటే తీసుకోవాలి. రాహు బదులుగా ఉంటే తీసుకోవాలి. రాహు విల్ యాక్ట్ యాజ్ వీనస్ అండ్ రాహు and moon. Wherever Rahu is there, we have to substitute instead of Rahu as 3 planets. One is Rahu as Rahu. Second one is Rahu in which house he has. ఆ హౌస్ లార్డ్ని తీసుకుంటాము. నెక్స్ట్ స్టార్ లార్డ్ని తీసుకుంటాము. వీళ్ళు ముగ్గురుగా యాక్ట్ చేస్తాడు రాహు అక్కడ. మీరు ఎక్కడెక్కడైతే రాహుని కన్సిడర్ చేయాల్సి ఉంటుందో ఆ రాహుని మూడు రకాలుగా కన్సిడర్ చేయాలి. ఒకటి రాహుగా కన్సిడర్ చేస్తాము, రాహుని సైన్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము, రాహుని స్టార్ లార్డ్గా కన్సిడర్ చేస్తాము. ఇన్ ద సేమ్ రూల్ అప్లికబుల్ టు కేతు ఆల్సో. రాహు కేతువులు ఎక్కడెక్కడ వస్తారో వాళ్ళు మూడింటిగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు మొదటి రూల్ ఉంది చూసారా, వెన్ దేర్ ఈజ్ నో ప్లానెట్ ఇన్ స్టార్, వెన్ ఇట్ ఈజ్ ఓన్ స్టార్, ఆ రూల్స్ అన్ని ఇక్కడ అప్లై చేస్తామండి. సార్ ఇప్పుడు ఇక్కడ కేతు పైసిస్ లో ఉన్నాడు కాబట్టి జూపిటర్, తర్వాత మర్క్యూరీ, తర్వాత మళ్ళీ జూపిటర్. మరి మొదటి రెండు ఓన్లీ 2 రాశి లార్డ్ అండ్ స్టార్ లార్డ్, సైన్ లార్డ్ అండ్ స్టార్ లార్డ్ మాత్రమే తీసుకుంటాం.
And Ketu also. Ketu also. Yeah. Next 4B. ఇక్కడ 4B రూల్ కూడా జాగ్రత్తగా చూడండి. When a planet is in the star of Rahu and Ketu, and the planet itself represents Rahu and Ketu. ఇక్కడ కండిషన్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద స్టార్ లార్డ్స్. మీకు ఒక చార్ట్ అక్కడ ఇచ్చాను చూడండి. సో ఇన్ చార్ట్ నెంబర్ 8, మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. చూడండి ఇక్కడ ఇందాక మీరు అడిగిన డౌట్ వచ్చింది. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. ఇక్కడ రాహుని మనం ఏం చేయాలి? రిప్రజెంటేటివ్స్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఫస్ట్ రాహు, నెక్స్ట్ రాహు జూపిటర్ అండ్ రాహు మెర్క్యూరీ. చూసారా? రాహు మెర్క్యూరీ అండ్ రాహు మార్స్ కదా సార్. ఆ రాహు ప్లేస్లో 3 ప్లానెట్స్ రాసుకోండి మీకు ఈజీగా అర్థం అవటానికి. రాహు ఎక్కడ కనిపించాడో రాహుని 3టిగా రాసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ రాహు, సెకండ్ వన్ రాహు ఏ సైన్లో ఉన్నాడు సైన్ లార్డ్ని, నెక్స్ట్ ఏ స్టార్లో ఉన్నాడో స్టార్ లార్డ్ రాసుకోండి. ఓకేనండి. ఇలా రాసుకోవాలి. మూన్, ఇక్కడ మూన్ ఉంది చూసారా? మూన్ని ఇక్కడ యారో మార్క్ పెడతాం. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. రాహు బదులుగా రాహు ఇన్ విచ్ సైన్, ఇన్ విచ్ స్టార్. ఇప్పుడు అర్థమైందండి. మూన్ని మనం కన్సిడర్ చేయాల్సిన సందర్భాలలో మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అంటే అర్థం ఏమిటి అంటే మూన్ రాహు స్టార్లో ఉన్నట్టు, మూన్ జూపిటర్ స్టార్లో ఉన్నట్టు, మూన్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేయాలి. We can read it as moon in Rahu star is as good as moon in Jupiter star. Moon is in Rahu star is as good as moon in Mercury star. అర్థమైందండి. సో ఇక్కడ మనకి మామూలుగా చూస్తే మూన్ రాహు స్టార్లో ఉన్నాడు, జూపిటర్ మూన్ స్టార్లో ఉన్నాడు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మూన్కి జూపిటర్కి కనెక్షన్ లేదు. కానీ రాహు రిప్రజెంటేటివ్గా ఇక్కడ జూపిటర్ వస్తాడు కాబట్టి మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ కాబట్టి ఇక్కడ మూన్ అండ్ జూపిటర్ బోత్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్. అర్థమైందండి? అంటే గురుగారు ఇప్పుడు రాహు నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు రాహు యొక్క సిగ్నిఫికేషన్స్ అన్ని కూడా ఈ రాహు నక్షత్రంలో ఉన్న గ్రహానికి కూడా వచ్చేస్తాయి. కాదండి, సిగ్నిఫికెన్స్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించకండి. ఇక్కడ మీరు రాహు ఎక్కడ కనపడ్డాడో రాహు యొక్క రిప్రజెంటేటివ్స్గా రాసుకోవాలి. ఇక్కడ చూడండి రాహు రిప్రజెంటేటివ్స్, ఇక్కడ మూన్ ఉంది. ఇక్కడ మీరు జస్ట్ మళ్ళీ చార్ట్ చూడండి. మూన్ ఉంది, మూన్ రాహు స్టార్లో ఉన్నాడు. ఇక్కడ జూపిటర్, రాహు బదులుగా జూపిటర్ అండ్ మెర్క్యూరీ కూడా రాసుకోవాలి. ఇది అర్థమైందండి? ఇక్కడ వరకు అర్థమైందా? మీరు చెప్పండి, మీరు తర్వాత ముందుకెళ్దాం. రాహు ఎక్కడ కనపడతాడో ఆ రాహుగా ఉంటూ రాహు ఏ సైన్ లార్డ్గా ఉన్నాడు, ఏ స్టార్ లార్డ్గా అక్కడ రాసుకోవాలి. అర్థమైందండి? అంటే రాహు ఉన్న క్షేత్రం, రాహులాగా, రాహు ఉన్న రాశ్యాధిపతి లాగా రాహు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ గ్రహం ఈ మూడింటికి రిప్రజెంట్ చేస్తున్న రాహు నక్షత్రంలో చంద్రుడు ఉన్నారు కాబట్టి చంద్రుడు కూడా ఆ మిగతా గ్రహాలకు రిప్రజెంటేటివ్ అని అనుకోవాలా గురుగారు? అంతే కదండి. మూన్ రాహు స్టార్లో ఉన్నాడు అంటే మూన్ జూపిటర్ స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేయాలి, మూన్ మెర్క్యూరీ స్టార్లో ఉన్నట్టుగానే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ చంద్రుడు కూడా గురుడులాగా బుధుడులాగా రాహు యొక్క రిప్రజెంటేటివ్ లాగా పనిచేస్తారు, అంతేనండి? అవునండి. ఇక్కడ ఆ భావాలకు కూడా సంబంధించిన ఫలితాలు చంద్రుడు ఇచ్చే అవకాశం. భావ ఫలితాలు నేను చెప్పలేదండి. భావ ఫలితాల వరకు, పదాల వరకు వెళ్ళిపోకండి. మరి ఇప్పుడు చార్ట్ నెంబర్ 9లో కూడా ఎలాగ కన్సిడర్ చేస్తుంది? ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఈ చార్ట్కి సంబంధించి అడగండి. ఆ చార్ట్ తెచ్చి ఇక్కడ పెట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను అడిగింది మీరు ఇక్కడ, మీకు నేను ఈ చార్ట్ చూపిస్తున్నది మీకు అర్థమైందా లేదా అదొక్కటే చూడండి. ఏ చార్ట్ చార్ట్ ఐడెంటిటీ ఉంటుందండి, అది తీసుకొని కన్ఫ్యూజ్ కాదు. రాహు ఈజ్ ఇన్ పైసెస్, దట్ ఈస్ జూపిటర్, అండ్ Mercury is star lord. Yes. So Rahu acts as Jupiter and Mercury and Rahu. Yes. అక్కడ వరకే. That's right. Yeah, thank you. అంతవరకే మీరు కన్ఫైన్ అవ్వాలండి. ఇంకొక చార్ట్ తెచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. When I will give homework. Sir, Rahu does not act as moon and moon acts as Rahu, na? ఇక్కడ యాక్టింగ్ వచ్చి కాదమ్మా, నేను ఇక్కడ చెప్పింది యాక్టింగ్, సిగ్నిఫికెన్సు ఏవి నేను ఇక్కడ మాట్లాడట్లా. మూన్ ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు. ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అని అక్కడికి ఆడండి. అక్కడికి మీరు ఆ రాహుని మనం 3గా కన్సిడర్ చేయండి.
మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అంటే అర్థం ఏంటంటే మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అన్నట్టుగానే అర్థం తీసుకోవాలి. అంతవరకు ఆగండి. ఇక్కడ మన సిగ్నిఫికెన్స్ మిగతా ఏమి ఇక్కడ పట్టుకురాకండి. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, ఇట్ మీన్స్ మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అని ఇక్కడ అర్థం. అది అంతే. మీరు అక్కడి వరకు ఆగండి. ఇక మిగతావన్నీ తెచ్చేసుకోకండి. అంటే మనం సిగ్నిఫికెన్స్ అని వాళ్ళ రిప్రజెంటేటివ్ మీదేం పట్టుకుని అక్కడ ఒక్క పదాలు అక్కడి వరకే ఆగండి. బికాస్ రాహు ఈజ్ రాహు విల్ యాక్ట్స్ యాజ్ 3. వన్ ఈజ్ రాహు యాజ్ రాహు, సెకండ్ వన్ ఈజ్ రాహు ఇన్ విచ్ స్టార్ హ్యాస్, ఇన్ విచ్ సైన్ హ్యాస్, థర్డ్ స్టేజ్లో థర్డ్గా ఇంకా మూడోది ఏంటంటే రాహు ఇన్ విచ్ స్టార్ హ్యాస్. ఆ మూడిటిగా యాక్ట్ చేస్తాడు. అలా చేసినందువల్ల మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అంటే అర్థం ఏమిటి? మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అని అర్థం. అక్కడ వరకు ఆగిపోతామండి. అలా ఉండడం వల్ల పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్తాం. అలా వచ్చింది రాలేదు. చూడండి, మూన్ రాహు స్టార్లో ఉండడం వల్ల పొజిషనల్ స్టేటస్ రాలేదు. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ ఉండడం వల్ల, జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఉండడం వల్ల మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనే రూల్ ఆధారంగా వీటికి పొజిషనల్ స్టేటస్ వచ్చింది. ఫాలో అవుతున్నారండి? Both Jupiter and Moon have positional strength. Yes. Because of mutual exchange. Because of mutual exchange. ఈ చార్ట్ మరొకసారి ఓపిక చదవండి. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. అంటే ఇక్కడ మూన్ 3 స్టార్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. జూపిటర్ మాత్రం స్ట్రైట్గా మూన్ స్టార్లోనే ఉన్నాడు. బికాస్ ఆఫ్ దిస్ రూల్, ఇది మ్యూచువల్ ఎక్స్చేంజ్, దిస్ షోస్ మ్యూచువల్ ఎక్స్చేంజ్. దస్ బోత్ మూన్ అండ్ జూపిటర్ హ్యావ్ గాట్ పొజిషనల్ స్టేటస్. ఈ కండిషన్ ఆధారంగా వాటికి పొజిషనల్ స్టేటస్ వచ్చింది అని చెప్తున్నాం. గాట్ ఇట్? సో మరొకసారి మళ్ళీ వెనక్కి వెళ్దామండి. ఇప్పుడు మనం జూపిటర్ మెర్క్యూరీ కూడా ఉంది కదా. జూపిటర్ మెర్క్యూరీ ఎలా ఉన్నది? ఎక్కడున్నాడు మెర్క్యూరీ? స్టార్ లెవెల్లో మీరు చెప్పండి. స్టార్ లెవెల్లో మూన్ లో ఉన్నాడు. మన స్టార్ లెవెలే కన్సిడర్ చేయండి. స్టార్ లెవెల్ కన్సిడర్ చేయాలి. ఓన్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఎట్ స్టార్ లెవెల్ ఓన్లీ. ఓకే సార్, థాంక్స్. సార్ మరి ఇప్పుడు మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఎవరెవరికి వచ్చినట్లు? ఎవరెవరికి వస్తుంది అనేది 4 కండిషన్లు బట్టి వస్తుందండి. నేను మీకు హోంవర్క్ ఇస్తాను, మీకు తెలుస్తుంది ఎలా తీసుకురావాలో తెలుస్తుంది. ఈ 4 ఫార్ములాస్ని అప్లై చేయాలి. మీకు అప్రాక్సిమేట్లీ 18 చార్ట్స్ ఇస్తాను. 18 చార్ట్స్కి ఈచ్ అండ్ సార్ ఇప్పుడు మనం చూసిన లాస్ట్ రూల్లో ఉన్న 8th చార్ట్లో ఎవరికి మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఉన్నదని మనం ఇక్కడ తీసుకున్నాం. మీకేం అర్థమైంది చెప్పండి. స్టార్ లెవెల్లో ఇప్పుడు మీరు చెప్పండి, దేనికి స్టార్ లెవెల్ ఉంది? ఉండండి సార్, కొంచెం మీరు ఒక డౌట్ క్లియర్ అయిన తర్వాత మూన్ రాహు స్టార్ లో ఉన్నాడు అనేది ఒక పాయింట్. తర్వాత రాహు ఎవరి సైన్ లో ఉన్నాడు, ఎవరి స్టార్ లో ఉన్నాడు, ఆ రెండింటిని దానికి యాడ్ చేసుకోండి. అంటే మూన్ రాహు స్టార్ లో ఉన్నాడు అంటే అదే మూను రాహు యొక్క సైన్ లార్డ్ కు అప్లై అవుతుంది, స్టార్ లార్డ్ కూడా అప్లై అవుతుంది. సార్ చెప్పేది అది. మ్యూచువల్ ఎక్స్చేంజ్ అన్నది రాదు కదా, వర్తించదు కదా. అక్కడ ఎక్కడ వర్తించలేదండి. మూన్ జూపిటర్, మూన్ ఇక్కడ మీకు ఏం అర్థమైందండి? మీరు ఫాలో అవుతున్నారా అసలు? మూన్ జూపిటర్ గా కన్సిడర్ చేశాము. జూపిటర్ మూన్ గా ఉండడం వల్ల మ్యూచువల్ ఎక్స్చేంజ్ అవ్వలేదా అండి? అర్థం కాలేదు సార్. అదేగా మీరు ఫాలో అవ్వలేకపోతున్నారు. రాహు ప్లేస్ లో జూపిటర్ పెట్టుకోండి. మూన్ జూపిటర్ స్టార్ లో, జూపిటర్ మూన్ స్టార్ లో ఉండడం వల్ల మ్యూచువల్ ఎక్స్చేంజ్ రాలేదండి. అలా తీసుకోవాలా? మరి ఇంతసేపు చెప్పింది ఏమండి? మీరు ఫాలో అవ్వలేకపోయారు. ఇప్పుడు ఏ చార్ట్కి ఆ చార్టే, ఒక చార్ట్లోకి తెచ్చుకోకండి. ఇప్పుడు మనం 4 రూల్స్ కన్సిడర్ చేశామండి. 4 రూల్లో 4వ రూలు ఏ అండ్ బి అని 2 సబ్ రూల్స్గా చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఇప్పుడు మీరు 4 రూల్లో మొదటి రూల్ చూడండి. మళ్ళీ ఒక రూల్ మీద ఓవర్లాప్ చేయకండి. దేనికదే ఐడెంటిటీ. మనం ఒక చార్ట్ చూడగానే ఏ ప్లానెట్ స్టార్లో లేదో ఆ ప్లానెట్ పొజిషన్ స్టేటస్ వచ్చినట్టుగా జస్ట్ లుక్ ఎట్ ద స్టార్ లార్డ్ కాలం. ఈ కాలం చూడండి.
ఇందులో ఏ ప్లానెట్ లేదో ఆ ప్లానెట్కి పొజిషనల్ స్టేటస్ వచ్చింది, డైరెక్ట్గా రాసేసుకోవటమే. రెండోది ఓన్ స్టార్లో ఉంటే పొజిషనల్ స్టేటస్ ఉంది. ఓన్ స్టార్లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయా? ఇదిగోండి ఈ స్టార్ లార్డ్ కాలంలో స్కాన్ చేయండి, ఏవైనా ఓన్ స్టార్లో ఉన్నాయి. ఇక్కడ మెర్క్యూరీ ఓన్ స్టార్లో ఉండడం వల్ల మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ వచ్చేసిందండి ఈ చార్ట్కి సంబంధించి మాత్రం. వీనస్ ఓన్ స్టార్లో ఉండడం వల్ల వీనస్ పొజిషనల్ స్టేటస్ వచ్చింది. థర్డ్ కండిషన్, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ వస్తుంది. మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ వస్తుంది. అంటే ఏదైనా ప్లానెట్ స్టార్లో ఉన్న ప్లానెట్ బోత్ ఎక్స్చేంజ్ అయినప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి ఈ చార్ట్లో సాటర్న్ అండ్ మార్స్ ఉంది. మార్స్ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, సాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్. ఆ రకంగా థర్డ్ స్టేజ్లో పొజిషనల్ స్టేటస్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేటప్పటికి రాహుకేతుని కన్సిడర్ చేశాం. ఈ రాహుకేతువులు తీసుకోవాల్సిన వచ్చిన సందర్భాలలో whenever we take into consideration Rahu and Ketu will act as 3 planets. One is Rahu as Rahu or Ketu as Ketu. Rahu ఏ సైన్లో ఉన్నాడో సైన్ లార్డ్, రాహు ఏ స్టార్లో ఉన్నాడో స్టార్ లార్డ్, కేతు ఏ సైన్లో ఉన్నాడో కేతు సైన్ లార్డ్ గాను, కేతు ఏ స్టార్లో ఉన్నాడో స్టార్ లార్డ్గా పనిచేస్తారు. అంటే రాహు కేతువులు వచ్చినప్పుడు మాత్రము మనం 3 ప్లానెట్స్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఈ చార్ట్లో మెర్క్యూరీ రాహు స్టార్లో ఉన్నాడు. రాహు విల్ యాక్ట్ యాజ్ మెర్క్యూరీ అండ్ మార్స్. సో ఇక్కడ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ చూడండి, ఇన్ దిస్ కేస్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూరీ స్టార్, ఇక్కడ ఓన్ ప్లానెట్స్ ఉండడం వల్ల మెర్క్యూరీ గాట్ పొజిషనల్ స్టేటస్. లాస్ట్ రూల్కి రండి, ఇది మ్యూచువల్ ఎక్స్చేంజ్ లాస్ట్ రూల్. అంటే యాక్చువల్గా మనం చెప్పినటువంటి థర్డ్ రూలే ఇక్కడ మనకు ఫోర్త్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ చార్ట్ చూడండి, ఈ చార్ట్ చూసినప్పుడు మూన్ రాహుగా ఉన్నప్పుడు రాహు ప్లేస్లో మనం 3 ప్లానెట్స్ సబ్స్టిట్యూట్ చేసాం. అలా రాహు విల్ యాక్ట్ యాజ్ రాహు, జూపిటర్ అండ్ మెర్క్యూరీ, రాహు, జూపిటర్ అండ్ మెర్క్యూరీగా ఇక్కడ మనం రాసుకుంటాం. రాసుకున్నప్పుడు మూన్ జూపిటర్ స్టార్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ జూపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఉండడం వల్ల బోత్ మూన్ అండ్ జూపిటర్ గాట్ పొజిషనల్ స్టేటస్ అని చెప్తాం. ఇది 4th B రూల్ అండి. ఫాలో అయ్యారా సార్? ఓకే సార్, క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ 4 రూల్స్ని మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు అప్లై అంటే ఈజీనెస్ రావాలి. నేను మరొక క్లాస్ కూడా చెప్తాను, మీకు మరికొన్ని చార్ట్స్ ఇస్తాను. ఈ క్లాస్ అయిన వెంటనే మీకు మరికొన్ని చార్ట్స్ హోంవర్క్ కింద ఇస్తాను, అది గ్రూప్లో పెడతాను. మీరు అవన్నీ ఒక దగ్గర ఒక పేపర్ మీద రాసుకుని చెప్పండి. అమ్మండి పూర్తమ్మా అయినాక చెప్పండి, అడగండి మీ డౌట్స్. నేను మొత్తం 18 చార్ట్స్ ఇస్తాను. 18 చార్ట్స్ అన్నీ ఒకసారి ఇవ్వను, కొద్దిగా ఇస్తాను. ముందు 2 ఇస్తాను. ఈ వారానికి రేపటికి 2 ఇస్తానండి. ఆ రెండిట్లో ఏ పొజిషనల్ స్టేటస్ ఉందో మీరు ఐడెంటిఫై చేసి మీ ఆన్సర్స్ గ్రూప్లో పెట్టాలి. నేను గ్రూప్ని ఓపెన్ చేస్తాను, అది అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే. మీకు తప్పైనా రైట్ అయినా మిమ్మల్ని ఎవ్వరు బ్లేమ్ చేయరు. మీరు మీ ఓన్గా రాయండి, ఎవ్వరు మిమ్మల్ని తప్పు ఒప్పు చెప్పరు. తప్పు ఒప్పు ఫైనల్గా నేను ఆన్సర్ చెప్తాను, గ్రూప్లో పెడతాను. అప్పుడు మీరుగా చెక్ చేసుకోండి. ఎవరు ఒకరినొకరు విమర్శించుకోవద్దండి. మీరు రైట్ రాయొచ్చు, రాంగ్ రాయొచ్చు, బట్ అందరూ అటెంప్ట్ చేయాల్సిందే. నా పాలసీ ఏంటంటే మీరు దయించి నా పాలసీలోకి మీరు రావాలి. మనది ఫుట్బాల్ మ్యాచ్ అండి, అందరూ బాల్ని తన్నాల్సిందే. క్రికెట్ మ్యాచ్ కాదు. కొద్దిమంది ఆడుతుంటే మిగతా వాళ్ళు చూస్తామంటే ఈ గ్రూప్ పనికిరాదండి. అందరూ మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎవ్రీవన్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ హోంవర్క్. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, డోంట్ బాదర్ అబౌట్ దట్. జస్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ ఆన్సర్. మిమ్మల్ని ఎవ్వరు మీరు తప్పు రైట్, మీరు రైట్ రాసినంత మిమ్మల్ని పొగడబడదు, మీరు తప్పు రాస్తే మిమ్మల్ని నిందించబడదు. కానీ మీరు ఆన్సర్ ఇచ్చారా లేదు మాత్రం కన్సిడర్ చేస్తాను. ఫైనల్ ఆన్సర్ నేను ఇస్తాను, మీరు దాంతో మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అడగండి అమ్మా, మీ సందేహాలు ఏమిటంటే. సార్ నమస్తే సార్, నేను శ్రీలక్ష్మి. సార్ నాకు కొంచెం అర్థమైంది ఏంటంటే ఫస్ట్ రూల్ సెకండ్ రూలే మళ్ళీ అగైన్ రాహుకేతువుతో థర్డ్ రూల్ ఫోర్త్ రూల్ గా వస్తున్నట్టుగా ఉన్నాయి సార్. ఫస్ట్ రూల్ ఏంటంటే నో ప్లానెట్ అనేది ఐడెంటిటీ, అది సెపరేట్. అది నో ప్లానెట్ ఉండడం. ఓన్ స్టార్, సెకండ్ రూల్ సేమ్ స్టార్ లో ఉండడం. ఇప్పుడు రాహుకేతు అలాగే థర్డ్ ఏంటంటే ఎక్స్చేంజ్, ఒకదానికి ఒక ఎక్స్చేంజ్ లో ఉన్న పొజిషన్ స్టేటస్ వస్తుంది.
రాహుకేతువుతో కూడా అవే రూల్స్ అప్లై అవుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. రాహుకేతువులు వాళ్ళు 3 దీనిగా రాహు గాను అది ఉండే రాశి లాట్ గాను స్టార్ లాట్ గా అవుతుంది కదా సార్. అలాంటప్పుడు ఏ ప్లానెట్ అయినా రాహుతో కనెక్షన్ రాహులో ఉన్నప్పుడు సో అది ఓన్ స్టార్ లాట్ అయినప్పుడు కూడా పొజిషనల్ స్టేటస్ వస్తున్నది. లేదా ఎక్స్చేంజ్ సెకండ్ రూల్ 4th లో సెకండ్ రూల్ ఎక్స్చేంజ్ అయినా కూడా వస్తున్నది. అంతేనా సార్? వెరీ సింపుల్. మీరు ఫాలో అయితే వెరీ సింపుల్ అండి. మీరు అదే చెప్పారు, జిస్ట్ మీరు ఒక జిస్ట్గా చెప్పారు. ఒక చిన్న డౌట్ సార్, అడగండి. మీరు 3 చార్ట్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు మాకు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒక చార్ట్ ఇస్తే ఆ చార్ట్ లో అన్ని రూల్స్ అప్లై చేసి చూడాలి కదా. అంతే కదా, అంతే కదా. ఏ ఉన్నాయో రాస్తారు. మీకు మీ దగ్గర 4 రూల్స్ ఇచ్చామండి. 4 రూల్స్ అందులో ఏవి అప్లై అయితే ఆ అప్లై ప్రకారం ఏ పొజిషన్ స్టేటస్ వచ్చిందో మీరు ఆన్సర్ రాస్తారు అంతే. సరే, పొజిషనల్ స్టేటస్ తో వచ్చిన గ్రహం బలంగా ఫలితం ఇస్తుంది అన్నట్టుగా అర్థం చేసుకోవాలండి. చూద్దాం ముందుకుంది ఇంకా ఏమండి దాన్ని అంటే ముందుగా మనం వండడం నేర్చుకుంటే దాని రుచిని ఆస్వాదిద్దామండి. వంట నేర్చుకోవాలి కదా సార్. థ్యాంక్స్ అండి. రైట్. ఎనీ మోర్ డౌట్స్? అర్థమైంది సార్, కాన్సెప్ట్ చక్కగా ఉంది. కొంచెం ప్రాక్టీస్ బాగా చేస్తే చేయిస్తాను సార్, వస్తుంది అనిపిస్తుంది. మీ చేత చేయిస్తాను, నన్ను తిట్టుకోకండి. పెత్తం పట్టుకొని చేయిస్తాను మిమ్మల్ని. అయ్యా సార్, మీరు ఇచ్చే చార్ట్ లో 4 రూల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చా సార్? అంతే సార్. మీరు ఉందని మీరు గమనిస్తే, మీరు ఆ చార్ట్ లో ఉంది అని మీరు ఐడెంటిటీ చేస్తే ఏవే ప్లానెట్స్ పొజిషన్ స్టార్ట్ వచ్చిందో రాస్తారు. నేను ఇవాళ రూల్ ప్రకారంగా వచ్చిందో కూడా రాయాలి. ఏ రూల్ ఏ ప్లానెట్ పొజిషన్ స్టేటస్ వచ్చిందో మీరు రాయాలి. నేను శాంపిల్ గా 2 చార్ట్స్ ఇస్తానండి. సార్, ఇక్కడ మూన్, రాహు, జూపిటర్, మెర్క్యూరీ మూడింటిని రిప్రజెంట్ చేస్తుంది కదా సార్? అవునండి. ఇప్పుడు మీ చార్ట్ నెంబర్ 8 సార్ నేను మాట్లాడేది. ఓకే, చెప్పండి. అందులో సార్ మూన్ అండ్ జూపిటర్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్, బట్ వై మెర్క్యూరీ ఈజ్ నాట్ హ్యావింగ్ పొజిషనల్ స్టేటస్ సార్? మనకు అవసరం లేదండి, లేని దాని గురించి మనకెందుకండి, ఉందాని గురించి మాట్లాడుకుందామండి. మన రూల్కి అప్లికబుల్ ఉన్నది మనం మాట్లాడుకుందామండి. నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఒక రూల్స్ ఇచ్చాను, 4 రూల్స్. ఆ రూల్స్ అందులో అప్లికబుల్ చేయండి. అప్లై చేసిన తర్వాత ఏ పొజిషన్ స్టార్ట్ వచ్చిందో అవే రాయండి. దాని గురించి కాదు, ఇది అవసరం లేదండి, దాని డిస్కషన్ మనకు అవసరం లేదు. మీకు జస్ట్ ఐడెంటిఫై విచ్ ప్లానెట్స్ హ్యావ్ పొజిషనల్ స్టేటస్ అంతే మీకు చేయాల్సింది. మీకు 4 రూల్స్ చెప్పామండి, 2 చార్ట్లు ఇస్తానండి. ఈ 4 రూల్స్ ప్రాప్తికి ఏ పొజిషన్ స్టేటస్ వచ్చిందో మీరు ఐడెంటిఫై చేసి మీరు ఆన్సర్ ఒక పేపర్ పెట్టి గ్రూప్లో పెట్టాలండి. అంతే మీరు చేయాల్సిన పని. కానీ మీరు ఆన్సర్ మాత్రం రిప్లై ఇవ్వాలి సార్. 24 hours టైం ఉంటుంది. ఇవాళ 8:30 అంటే రేపు ఈవినింగ్ 8:30కి క్లోజ్ చేస్తాను మళ్ళీ గ్రూప్ని. మరి మీరు ఎవరైతే నేను ప్రతిదీ రికార్డ్ చేస్తాను. ఎవరైతే మాకు ఆన్సర్స్ ఇచ్చారో వాళ్ళు రికార్డ్స్, ఎవరైతే ఆన్సర్ ఇవ్వలేదు, నాకు పని ఒత్తిడి ఉందంటే నేను ఒప్పుకోను సార్. మాకు పని ఒత్తిడి ఉన్నాయి, మేము బోల్డ్ పనిలో ఉన్నాం. గురువుగారు చెప్పారని కదా మనం అందరం కలిసి ఇక్కడ చర్చించుకుంటున్నాము. కాబట్టి వ్యక్తిగతమైన ఆబ్లిగేషన్స్ ఏవి కూడా పెట్టకండి సార్. ఇది ఫుట్బాల్ మ్యాచ్ అండి, అందరూ ఆడాల్సిందే. బాల్ దగ్గర మా బాల్ వస్తే తనటానికి కాదండి, బాల్ దగ్గరికి వెళ్ళి తనాల్సిందే సార్. అదే నేను మిమ్మల్ని కోరుకుంటున్నది. అంతేగాని క్రికెట్ మ్యాచ్ మిగతా కొద్దిమంది ఆడితే మిగతా మేము చూస్తామని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను సార్. Yes sir, please give homework sir. Okay. Yes sir, please give homework sir. ఓకే సార్, ఎనీ మోర్ డౌట్స్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే, నేను హోంవర్క్ గ్రూప్లో పెడతాను, మీరు ఫాలో అవ్వండి. డౌట్స్ ఏముంటే ఇప్పుడే అడగండి, లేదా అటెండెన్స్ తీసుకుందాం. Sir, roll number 2, Bharti. Just a minute, madam. 1 to 10 చెప్పండి.